సన్మానించవలసిందిగా కోరుచున్నాము. శ్రీనివాసులు గారు మన అధ్యక్షులు సన్మానించిన చాలా పార్థసారథి గారిని ప్రోగ్రామ్ కి అంటే ఇలాంటి ప్రోగ్రామ్ కి ఒక గౌరవ ఎమ్మెల్యే గారు పాల్గొనడం కానీ కృషి గారు పాల్గొనడం కానీ ఎక్కడా లేదు. ఇక్కడే మన ఆధ్వర్యంలోనే ఫస్ట్ టైం ఆ ప్రోగ్రామ్ కి చాలా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సార్ ఒకటే మాట చెప్పారు నాకు మన క్యాంపస్ పిలిచి, ఆధునిలో మంచి ఫుడ్ ప్రజలకు హైజీనిక్ ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఒక విధంగా ఎక్కడ ఏం జరుగుతుంది, అనంటేషన్ ఎక్కడ జరుగుతుంది, దాన్ని కంట్రోల్ చేయడం ఎలాగా, ప్రజలకు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి మంచి ఫుడ్ ఏ హోటల్లో దొరుకుతుంది, ఎక్కడ హైజీనిక్ ఫుడ్ దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళు అతహపడుతున్నారు. దాని గురించి కూడా కస్టమర్స్కి మంచి ఫుడ్ అందించడంలో ఆదోని హోటల్ సభ్యులందరూ కూడా మంచి హైజీనిక్ ఫుడ్ అందించడానికి వాళ్ళు కృషి చేయాలని చెప్పేసి అక్కడ హోటల్లో ఏమి రెస్టారెంట్లన్నింటికి కూడా మొన్నటి దాకా గ్యాస్ సప్లై ఆపారు, కమర్షియల్ గ్యాస్ సప్లై లేదు. ఎందుకంటే యుద్ధం వల్ల మనకు దిగుమతి అవుతున్నటువంటి గ్యాస్ తక్కువగా ఉందని కమర్షియల్గా ఆపారు. కానీ ఇప్పుడు మళ్ళీ 50% పునరుద్ధరిస్తున్నాము అని నిన్ననే చెప్తా ఉన్నారు. నేను ఒకసారి జాయింట్ కలెక్టర్ గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాను, ఆదోని వరకు ఉన్న రెస్టారెంట్లకు టిఫిన్ సెంటర్లకి ఎక్కువ కోటా ఇచ్చి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. అలాగే రాత్రి 12 వరకు రెస్టారెంట్ తెలిసి ఉండాలా అని అంటున్నారు. మామూలుగా 10 గంటల వరకే దాని పర్మిషన్ ఉంది. 12 వరకు అన్నది ఒకసారి వెరిఫై చేస్తాను. ఎందుకంటే రాత్రి 10 గంటలు దాటిన తర్వాత యాంటీ సోషల్ అసాంఘిక శక్తులు ఇక్కడ చేరుతా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ టిఫిన్ సెంటర్ల పేరుతో రెస్టారెంట్ల దగ్గర చేరుతున్నాయి అనే ఒక కంప్లైంట్ కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా నేను ఒకసారి పోలీసుతో మాట్లాడి ఈ నిర్ణయం సరైందా కాదా అని ఒకసారి వెరిఫై చేస్తాను. అలాగే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ వాళ్ళు చాలా కఠినంగా ఉండాలి. దయచేసి ట్రేడ్ లైసెన్స్